హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను అజయ్ అఫీషియల్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైం బెస్ట్ స్నాక్ని చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను 6 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ని సన్నంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మరీ సన్నంగా కాదండి, కొంచెం లావుగా ఉండాలి. సన్నంగా ఉంటే బాగా ఫ్రై అయిపోతాయండి. నెక్స్ట్ ఇక్కడ లోతు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఒక పక్కన అలా ఆన్ చేసుకుని ఉంచుకోవాలండి, ఇంతలోపు హీట్ అవుతుంది. నాకు ఇక్కడ ఈ పెద్ద కప్పుతో వచ్చినాయండి మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు. తర్వాత పచ్చిమిరకాయలు ఇలా సన్నగా చీరుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ జీలకర్రని కొంచెం స్మాష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని నొక్కుతూ కలపాలండి, ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా. ఉప్పు కారం ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒత్తుతూ కలుపుకోవాలి. వన్స్ కలుపుకున్నాక శనగపిండి అండి, మనం ఏ కప్తో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో దానికి హాఫ్ వరకు తీసుకోవాలి శనగపిండి. నాకు ఇక్కడ హాఫ్ పట్టిందండి, పర్ఫెక్ట్ కొలత. నెక్స్ట్ ఇక్కడ మనం వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలోంచి వచ్చే వాటరే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇదంతా మంచిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అవన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ కాగిందో లేదో కొంచెం వేసుకుని చూసుకోవాలండి. ఇలా వేళ్ళతో మాత్రమే వేసుకోవాలి. పర్ఫెక్ట్ పకోడీ వస్తుంది, ముద్ద ముద్దలుగా కాదండి. వేళ్ళని ఇలా చిలకరిస్తూ వేసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ పకోడీ వస్తుంది. నూనెలో వేసి అలా ఉంచేయాలి. ఎప్పుడైతే ఒక సైడ్ గోల్డెన్ కలర్ వస్తుందో నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి. అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ కలర్ కూడా రానివ్వవసరం లేదండి, ఎక్కువ కలర్ వస్తే ఇక్కడే మాడిపోతుంది. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల పకోడీ అన్నది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఫైనల్గా కొంచెం కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.